నీకు మెంటారా ఎట్లా అవుతుంది బాణం ఏమో కొడుక మా పిల్లగానికి ఫోన్ చేస్తున్నా బద్దలు కొట్టిస్తాను ఏ పైన పాలు వింత బాగున్నావా గుర్తుపట్టినావా నన్ను గుర్తుపడలే ఏం లేదు పెద్దమ్మా రాత్ర మా దోసగాళ్ళు ఏమంటే పోయి తాగొచ్చాము మా దోసగాళ్ళు మేము తమ్ముడు అయితే ఏమన్నా పని ఉంటే చూపి పని చేస్తాం మేము పని చేస్తాం అట్లా ఏమన్నా బర్రెలు లేవా నీ కాడ జీతం పెట్టారు అది పని చేస్తాం జీతం చేస్తాం నేను మా తమ్ముడు బర్రెల కన్నా అయినా సరే ఏనైనా సరే మరి ఆయన ఎలగొట్టిండు పని లేదని పత్తేరనన్నా సరే పచ్చగలిపై ఏదైనా చేస్తాం మూట ముళ్ళి అన్ని చదువుకొని వచ్చినాం అట్లా పెద్దమ్మా ఏమన్నా పని చూపి అంతే అదైనా సరే ఏదైనా కూలిపైన అయినా సరే పత్తిత్తులు పెట్టడానికి కూడా వస్తుంది మాకు ఇద్దరం ఉన్నాం పత్తిత్తులన్నా పచ్చగలిపైన ఒడిసేన్ పైన అయినా బర్రెల పైన కూడా తీస్తాం జర చూపి నువ్వు మాకు ఎవరు తెరవాలి ఇటేం కలా వాళ్ళు తెలియదు మాకు అట్లా ఏ పని అయినా బర్రె పైన కూడా ఎత్తుతాం మాకు తెలియదు అట్లా ఏ పని అయినా చెప్తాం చెప్పులు కూడా తుడుస్తాం జర చెప్పి ఏదన్నా అంటే ఇద్దరం ఉన్నాం జీతం చేస్తాం బర్రెల పాలు కూడా వింటాం జర తెలియదు పెద్దమ్మ ఇక్కడ ఎవరు మాకు అట్లా ఏ ఊరు మీది ఏ ఊరు అన్నైనా సరే ఇబ్రాపట్నంలోనైనా సరే మాకు ఏదైనా పని చూపిద్దమ్మా ఇద్దరు మనుషులు పను ఏదన్నా షాప్ల పనికి తోలిపి షాప్ల కాదు షాప్ల పెద్దమ్మా కొడితే కొట్టు కానీ పని చూపి ఒక పని బర్ల కాడ జీతం ఉంటాం లాస్ట్ కు పెద్దమ్మ బర్ల కాడ జీతం ఉంటాం మన ఆయన రాత్రి ఎలగొట్టి లేకపోతే నేను గిలాడే అవసరం నాకు లేదు జీతం ఈ అన్న ఏమన్నా పని నీ తాన కాదు ఏమన్నా పని చూపి అంతే పని చూపి అంటే ఏ పని అయినా సరే ఎవనివరా నువ్వు మీకు బర్రెలు లేవా ఒరిసేన్ లేదా బర్రెల పెండ తీస్తా లాస్ట్ కు ఇద్దరం చూపి పెద్దమ్మ మాకు ఎవరు తెలియవచ్చారా పెద్దమ్మ కాదు ఇటు చూడు నా దిక్కు చూడు జర పుణ్యం ఉంటుంది పెద్దమ్మ ఏదన్నా పని అంతే ఏ పని అయినా సరే నీకు మెంటారా ఎట్లా అవుతుంది బాణం ఏమో కొడుక మా పిల్లగానికి ఫోన్ చేస్తున్నా బద్దలు కొట్టిస్తాను చెప్పు పని చేస్తాం ఆయన కాడైనా సరే పని చేస్తాం ఆయన కాడ పని చేస్తాం పని చూపి మాకు ముంగితో గెంటేసింది మన ఆయన అర్థం చేసుకో మా తమ్ముడు నీ ఇద్దరు ఉన్నాం పని పందేలు ఆడలేవా కొడత కొట్టు పెద్దమ్మా
పెద్దమ్మ ఇది ఏ ఊరు? మాలా గుర్తుపట్టినావా? ఇక్కడ బండ్లు వస్తున్నాయి అక్కడ ఎందుకు వస్తుంది? గుర్తుపట్టినావా? ఏ ఊరు మీది? మాకు మా రాత్ర మా నాయన మందు ఆయన అని ఇంతకీ ఎలగొట్టిండు. ఆగు జర జర పుణ్యం ఉంటుంది పెద్ద, మాకు ఇక్కడ తెలియదు. నాకేం తెలుసయ్యా? రాత్ర ఎలగొట్టిండు. ఏమైనా పని ఉంటే ఇక్కడ బండ్లు వస్తాయి అక్కడ పోకు. రాత్ర మందు ఆయన అని మా నాయన ఎలగొట్టిండు. నాకు తెలియదు కదా. ఏమన్నా పని ఉంటే చూపి అంటున్నా. నాకే పని ఉంటదయ్యా? మాకు పని చూపి బర్ల కానైనా నాకు తెలియదు. అందులో కూడా రాస్తాం మేము అట్లా. జీతం చెప్పి అంటున్నా. జీతం 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 ఏమన్నా పని చూపి పెద్దమ్మా. ఏమన్నా పని చూపి పెద్దమ్మా. నీకు అర్థమైతే లేదు. పని ఉంటే చెప్పంటున్నాం. పని చూపి అంతే. పెద్దమ్మా బాగున్నావా? గుర్తుపట్టినావా? ఏ లేదు, మా నాయన రాత్రి మీ ఇద్దరం తాగొచ్చినాం అని ఇంట్లోకి వెళ్ళి ఎలగొచ్చిండు. ఏమైనా పని ఉంటే చూపి ఇద్దరు. ఏనైనా సరే మీకు ఏమైనా సెల్క ఉంటే సెల్కల్లో అయినా సరే జీతం ఉంటుంది. బర్రె పెండనైనా బర్రెల కాడ జీతం అయినా ఊరకన్నా పెట్టిపిద్దరా? ఊరకన్నా జీతం పెట్టిపి. మీ వాళ్ళని తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. జీతం పెట్టిపి. జీతం జీతం మేము కొత్తగా వచ్చినాం అట్లా ఇబ్రాపట్నం. ఏనన్నా జీతం పెట్టిపిద్దరా? మీకు పొలం లేదా? పొలం లేదా? కూరగాయలు తెచ్చినవా? నేను వేసుకొని పోతున్నా అమ్ముకుంటాను. ఏనన్నా జర చూడు. పందుల కాన్న అయినా సరే పందుల కాన్న అయినా ఉంటాం. మీరేంటి వాళ్ళు? ఆ గొల్లోళ్ళు ఏం పని చేస్తారు? బర్రెలే ఉంటాయి మీకు. నాకు తెలిసే ఆవులు బర్రెలు ఉంటాయి. పని చూపి పని చూపి పెద్దమ్మా. పని చూపి అంతే. బర్రెల పెండ తీస్తాం, పందుల కాడ ఉంటాం. ఏ కుక్కలు ఉన్నా సరే మీకు కుక్కల కాడ ఉంటాం. బర్రెల పెండ తీస్తాం, పందుల కాడ ఉంటాం. ఏ కుక్కలు ఉన్నా సరే మీకు కుక్కల కాడ ఉంటాం. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. జర అర్థం చేసుకో. మాకు బువ్వకు పైసలు లేవు పెద్దమ్మ. అట్లా జర అర్థం చేసుకో పెద్దమ్మ. పని పని చూపి. నీకు అర్థమైతే లేదు. మాకు పని చూపి పెద్దమ్మ అంతే. పని పని ఏ పని అయితే పాలు వింటాం. నీకు పని చూపి అంటున్నావు. ఊరికన్నా జీతం పెట్టి పువ్వకు కూడా పైసలు లేవు. అంతా లుంగిలతోనే వస్తుంది. ఏమన్నా పని పెద్దమ్మా అంతే. పెద్దమ్మ 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 పంద్ర కన్నా ఉంటాం జీతం. మేము వస్తాం. మీ ఎమ్మటి మీ ఇంటికి వస్తాం. జీతం పెట్టుకో. జీతం పెట్టుకో. అరే జీతం పెట్టుకో పెద్దమ్మ జరా. జీతం పెట్టుకో. ఇద్దరం ఉన్నాం. నెలకు 2000 ఇచ్చినా సరే 2000 ఇంత భూ పెట్టి 2000 బ్యాగు ముళ్ళు అన్ని చదువుకొని వచ్చాం పెద్దమ్మ. మాకు జీతం పెట్టు పెద్దమ్మ జరా. పుణ్యం ఉంటుంది.